భారీ వర్షాలతో నీట మునిగిన బెజవాడ, ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం. కుంభవృష్టితో విజయవాడ జలమయం, వరదల్లో కొట్టుకుపోతున్న జనం. ఇంద్రకీలాద్రి గుట్టపై విరిగిపడ్డ కొండ చర్యలు. భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు ఏపీ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. రోడ్ల మీద ఎక్కడ చూసినా నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. జనం బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 7 మృతి చెందారు. ముఖ్యంగా భారీ వర్షాలతో విజయవాడ, గుంటూరు నగరాలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా వర్షం నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్లో కూడా నడుములోతు వరకు వరద నీరు చేరింది. దీంతో బెజవాడ పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. భారీ వరదలకు కొంతమంది యువకులు నీళ్లలో కొట్టుకుపోతున్నారు. యువకులు కొట్టుకుపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కుంభవృష్టి వర్షాలతో విజయవాడ నగరం మొత్తం వరదలు ఉప్పొంగుతున్నాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనుచూపు మేర నీళ్లే కనిపిస్తున్నాయి. జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోకి కూడా భారీగా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. బెజవాడలో వరద భీకరంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహంలో ఒక బైకర్ కొట్టుకుపోతుండగా స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు. అంతేకాకుండా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో కూడా వరద దాటుతుండగా ఒక వ్యక్తి కొట్టుకుని పోయాడు. కానీ అతని లక్ బాగుండడంతో అక్కడ చెట్లను పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. గమనించిన స్థానికులు వ్యక్తిని కాపాడారు. గుంటూరులో కారు కొట్టుకుపోయిన ఘటనలో 3 చనిపోయారు. ఇక ప్రముఖ ఇంద్రకీలాద్రి గుట్టపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండపై ఉన్న ప్రోటోకాల్ రూముపై భారీ బండరాలు విరిగిపడడంతో అది ధ్వంసమైంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఘాట్ రోడ్డును ముందుగానే మూసివేయించారు. దీంతో బండరాలు విరిగిపడిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఉన్న ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి. ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 4కు పెరిగింది. ఇక ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తుండగా మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఇంద్రకీలాద్రి సమీపంలో నివసిస్తున్న వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. దుర్గగుడి ఫ్లైఓవర్ ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరగా బస్సులు, లారీ చిక్కుకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దంటున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో బెజవాడ అతలాకుతలమవుతోంది.